భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ ను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేయడంతో తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలకు తలనొప్పిగా మారింది. ఆయన్ను గెలిపించుకోవడం మన బాధ్యత అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఆయన్ను గెలిపించాలి అంటూ ఏపీ సీఎం చంద్రబాబు, కేసీఆర్, ఓవైసీ, జగన్, పవన్ కళ్యాణ్ భాజపా నేతలకు రేవంత్ విజ్ఞప్తి చేశారు. వెంకయ్య నాయుడు తర్వాత పోటీ పడుతున్న రెండో తెలుగు వ్యక్తి జస్టిస్ సుదర్శన్. టీడీపీ, జనసేన, బీజేపీలకు తమ అభ్యర్థి కావడంతో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం అనివార్యం కానుంది. కానీ బీఆర్ఎస్, వైసీపీ ఏం చేస్తాయన్నది ఇప్పుడు అందరి మధ్యలో నెలకొన్న ప్రశ్న. దీంతో తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ రసకన్నాయంలో పడ్డాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో ఇండియా కూటమి తీసుకున్న నిర్ణయం ఇటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలకు చాలా పెద్ద ఫజిల్గా మారింది. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఇటు తెలుగు వాడికి సపోర్ట్ చేయాలా, లేదంటే కూటమిలో ఉన్నటువంటి పార్టీలు మరి పొత్తు ధర్మాన్ని పాటించాలా అనేది ఇక్కడ చూసుకున్నట్టుగైతే జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరుని అనూహ్యంగా ఇండియా కూటమి తెర మీదకి తీసుకొచ్చింది. మరి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆయన పేరును కూడా ప్రకటించడం జరిగింది. మరి జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలుగు వ్యక్తి, తెలంగాణకు చెందిన వ్యక్తి. ఆయనకు మంచి ఈ న్యాయ కోవిదుడు. ఆయన మరి చీఫ్ జస్టిస్గా చేశాడు గౌహటిలో. మరి అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా న్యాయమూర్తిగా చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయన పనిచేశారు. మంచి అనుభవం ఉంది. అలాంటి వ్యక్తిని తెర మీదకి తీసుకువచ్చి పెద్ద ఫజిల్నే ఇచ్చింది తెలుగు రాష్ట్రాల పార్టీకి ఇండియా కూటమి. ఇటు చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు టీడీపీ, అలాగే వైసీపీ, జనసేన మూడు పార్టీలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అలాగే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఈ నాలుగు పార్టీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయి? ఇప్పటికే ఆల్రెడీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరికీ ఫోన్ చేసి చెప్పడం జరిగింది. తెలుగు వ్యక్తిని ఎంపిక చేసింది ఇండియా కూటమి, మరి ఆయనకి సపోర్ట్ చేయండి అని చెప్పి ఇటు కేసీఆర్ని, జగన్ని, అలాగే చంద్రబాబు నాయుడుని కూడా అభ్యర్థించడం జరిగింది. మరి వీళ్ళు నిజంగా సపోర్ట్ చేస్తారా తెలుగు వ్యక్తికి అనేది ఇక్కడ పెద్ద టాస్. అయితే పొత్తులో భాగంగా ఎన్డీఏ కూటమిలో ఇటు జనసేన, టీడీపీ ఉన్నాయి. వాళ్ళు కంపల్సరిగా ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి కూటమి ధర్మాన్ని నిర్వర్తించాలి కాబట్టి తప్పనిసరిగా కూటమి నిర్ణయించిన అభ్యర్థికే వాళ్ళు ఓటు వేయాల్సి ఉంటుంది, అతన్నే గెలిపించాల్సి ఉంటుంది. ఇక మరి ఇటు వైసీపీ పరిస్థితి ఏంటి, అటు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ఈ రెండు ఎవరికి సపోర్ట్ చేస్తాయి? తెలుగు వ్యక్తికి సపోర్ట్ చేస్తాయా, లేదంటే ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేస్తాయా? ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణకి సపోర్ట్ చేస్తాయా? ఇది చాలా పెద్ద టాస్. మరి ఎలా అంటే నిర్ణయం తీసుకుంటాయి తెలుగు పార్టీలు అనేది, తెలుగు రాష్ట్రంలోనే ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అనేది చూడాలి. అయితే వాస్తవంగా అయితే టీడీపీ అలాగే జనసేన కంపల్సరిగా ఇండియా కూటమి అభ్యర్థిని బలపరచాలి, ఆయనకి ఓటు వేయాలి, ఆయన్నే గెలిపించాల్సి ఉంటుంది. మరి బీఆర్ఎస్, వైసీపీ పరిస్థితి ఏంటి? వైసీపీ ఏం చేయబోతుంది? ఎన్డీఏ కూటమి అభ్యర్థికి వేస్తుందా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికే ఆల్రెడీ కీలకమైన నేతలందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థికి వేస్తారా ఓటు, లేదంటే ఇండియా కూటమి అభ్యర్థికి ఓటు వేస్తారా, వాళ్ళు గెలిపిస్తారా అనేది మనం చూడాలి. ఇది చాలా పెద్ద రికాటంలో పెట్టేశారు. అయితే ఇప్పటిదాకా కానీ చూసుకున్నట్టుగైతే మాత్రం వెంకయ్య నాయుడు తొలి వ్యక్తి, తెలుగు వ్యక్తి ఉపరాష్ట్ర పదవిని అధిరోహించిన వాళ్ళలో. మరి ఈ నేపథ్యంలో ఆయన తర్వాత స్థానం మళ్ళీ తెలుగు వాళ్ళకి దక్కుతుందా అనేది చూడాలి.